రీసెంట్‌గా రిలీజ్ అయిన ఓటీటీ మూవీ రివ్యూస్ అండ్ వాటి సజెషన్ లిస్ట్‌తో రెడీగా ఉన్నాను. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ 'మంజుమల్ బాయ్స్'. ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్ 2024 సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో ఉంటుంది. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై చిదంబరం. కాస్ట్ విషయానికొస్తే సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేసి అండ్ సో ఆన్. 2006లో జరిగిన ఒక ట్రూ ఈవెంట్‌ని బేస్ చేసుకొని మూవీ తీశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికొస్తే కొచ్చి దగ్గరలో మంజుమల్ అనే ఒక ఊరిలో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళంతా కలిసి కొడైకెనాల్కి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అనుకున్న విధంగా కొడైకెనాల్ ట్రిప్ కంప్లీట్ అయ్యాక ఆ గ్రూప్లో ఒక పర్సన్ లాస్ట్ ఒక ప్లేస్ మిస్ చేస్తున్నాము, చాలా ఫేమస్ అని హాంటెడ్ ప్లేస్ అయిన గునా కేవ్స్కి తీసుకెళ్తాడు. ఆ గునా కేవ్స్కి వెళ్ళాక ఏం జరిగింది అనేది స్టోరీ ప్లాట్ లైన్. మూవీ ఫస్ట్ ఒక 30 మినిట్స్ ఫన్ రైడ్ లా జాలీగా కామెడీ జోనర్లో వెళ్తుంది. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఎంటర్ అవుతుందో థ్రిల్లర్ జోనర్కి షిఫ్ట్ అయ్యి చాలా థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. సీన్స్ అన్ని చాలా ఎంగేజింగ్గా లాస్ట్ వరకు హుక్ చేసేలా ఉంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. సౌబిన్ షాహీర్ అండ్ శ్రీనాథ్ బాసి స్టోల్ దిస్ షో. వీరిద్దరు యాక్టింగ్ క్లైమాక్స్లో భలే ఉంటుంది. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే మూవీ చాలా నచ్చింది. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ 'శైతాన్'. బాలీవుడ్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిల్మ్. నెట్ఫ్లిక్స్లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. వికాస్ పాల్క్ మూవీని డైరెక్ట్ చేశాడు. అజయ్ దేవగన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. పేరెంట్స్, డాటర్ అండ్ సన్, ఎ వెరీ హ్యాపీ అండ్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ. సడన్ గా ఒక రోజు వీళ్ళ లైఫ్స్ లోకి ఒక అనుకోని వ్యక్తి ఎంటర్ అవుతాడు. తర్వాత వీరి లైఫ్స్ ఎలా టర్న్ అయ్యాయి అండ్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది స్టోరీ ప్లాట్ లైన్. మూవీలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే అజయ్ దేవగన్ అండ్ జ్యోతిక లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. మాధవన్ గారు యాంటగనిస్ట్ గా యాక్ట్ చేశారు. జంకీ బొడివేల సపోర్టింగ్ రోల్ లో యాక్ట్ చేశారు. త్రూఅవుట్ ది ఫిల్మ్ సస్పెన్స్ అండ్ థ్రిల్ ని చాలా బాగా హోల్డ్ చేశారు. యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. బ్లాక్ మ్యాజిక్ లాంటి పాయింట్స్ ని మూవీలో చాలా బాగా టచ్ చేశారు. మూవీ ఆల్మోస్ట్ ఒకే హౌస్ లో వన్ నైట్ లో ఉంటుంది. త్రూఅవుట్ మూవీ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. నాకైతే పర్సనల్ గా మ్యాడీ మరియు జంకీ బొడివేల యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ లో అమ్మాయి యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటుంది. బీజిఎం కూడా చాలా నచ్చింది. హర్రర్, థ్రిల్లర్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ నచ్చే వాళ్ళకి మూవీ బాగా నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ బైరీ పార్ట్ 1. పావురాల పందాల మీద ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీ యాక్షన్ డ్రామా జోనర్ లో ఉంటుంది. తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై జానీ గ్లాడీ. క్యాస్ట్ విషయానికి వస్తే లీడ్ రోల్స్ లో సయ్యద్ మజీద్, మేఘనా ఎలన్. సపోర్టింగ్ రోల్స్ లో విజయ్ శేఖర్, జానీ గ్లాడీ యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే రాజలింగం అనే కుర్రాడు తనకు చదువు మీద కంటే పావురాల పందెం మీద ఇష్టం. కానీ వాళ్ళ తరాల నుండి ఈ పందాల వల్ల ఎంతో కోల్పోయారని అతని తల్లి అతడు చదువుకోవాలనుకుంటుంది. అయినా లింగం పందాలు వేస్తాడు. పందెంలో ఏం జరిగింది, గెలిచాడా లేదా అనేది స్టోరీ ప్లాట్ లైన్. యాక్టింగ్ విషయానికి వస్తే సయ్యద్ మజీద్ మరియు జానీ గ్లాడీ బాగా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని చాలా బాగా చూపిస్తారు. నాకైతే జానీ గ్లాడీ పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చింది. స్టోరీ ఫస్ట్ హాఫ్ ఒక 30 మినిట్స్ అంతా కొంచెం అటు ఇటుగా వెళ్తుంది. బట్ ఆ తర్వాత స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పందాల వైపు వెళ్తుందో మూవీ చాలా బాగుంటుంది. స్టోరీని చాలా ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా తీశారు. నాకైతే మూవీ బాగా నచ్చింది. ఇంకా బైరీ పార్ట్ 2 కూడా ఉంది, సో తప్పకుండా చూసేయండి. డియర్ మూవీ రొమాంటిక్ డ్రామా జోనర్ తమిళ్ మూవీ. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. క్యాస్ట్ విషయానికి వస్తే జీవి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ గా యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే దీపికాకి స్నోరింగ్ ప్రాబ్లం ఉంటుంది. అర్జున్ ఒక జర్నలిస్ట్ అండ్ తను ఒక లైట్ స్లీపర్. అర్జున్ కి దీపిక ప్రాబ్లం చెప్పకుండా పెళ్లి చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరు ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసుకున్నారు, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది స్టోరీ ప్లాట్ లైన్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ వాళ్ళకున్న రోల్స్ లో బాగానే చేశారు. స్టోరీ రైటింగ్ విషయానికి వస్తే ఇందులో కాన్ఫ్లిక్ట్, స్నోరింగ్ ప్రాబ్లం గురించి ఎక్కువ చూపించలేదు అనిపించింది. స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ మెయిన్ పాయింట్ అయినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఎక్కువ సీన్ లో బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ అది బిల్డ్ చేయడం డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రన్ ఫెయిల్ అయ్యారు అని చెప్పొచ్చు. సేమ్ కాన్ఫ్లిక్ట్ అండ్ సేమ్ జోనర్ లో గుడ్ నైట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరోకి ప్రాబ్లం ఉంటుంది, దానితో హీరోయిన్ సఫర్ అవుతుంది. ఈ స్నోరింగ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ అక్కడ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ బిల్డ్ చేసిన విధానం చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీలో ఆ ఎమోషన్ ఉన్న కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసే సీన్స్ ఎక్కువ లేకపోవడంతో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. నాకైతే మూవీ పర్లేదు అనిపించింది, ఒకసారి చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు OTT కంటెంట్ రివ్యూస్.